అందరికి నమస్తే. రంగం ఎక్కుడు ఈజీ, రంగం దిగుడు కష్టం. ఇది ఏమంటారు, గుర్రం మీద స్వారీ లాంటిది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనే చేస్తుంది. కానీ ఒక పెద్ద డైలమా వచ్చింది వీళ్ళకి. ఏంది డైలమా, ఎందుకు డైలమా వచ్చిందంటే అదే బీసీ రిజర్వేషన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ రెండు ఇప్పుడు దిగుతే పులి మీద స్వారీ చేసేవాళ్ళు పులి దిగితే పులే తినేస్తుంది. అట్ట తయారైపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. దీని ఏదో ఒక రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలని ఇదంతా రచ్చరచ్చ చేసిండ్రు. కానీ వీళ్ళు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు, ఈ రిజర్వేషన్ సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు, లేకపోతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నప్పుడు ఇది కాదు అన్న సమాధానమే వాళ్ళకు వస్తుందట. కాదు, ఇది అంత ఈజీ కాదు, అసలు కాదు, ఇది ఛాన్స్ లేవు. ఇది ఎంతసేపటికి మీరు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కోవడమో, సుప్రీంకోర్టులో నడవడమో అంతే. పార్లమెంటులో చట్ట సవరణ జరగకుండా, 9th షెడ్యూల్లో పెట్టకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. కానీ అది ప్రజలకు చెప్పి ప్రజలను సంతృప్తి పరిస్తే అయిపోతుండే. కానీ అట్లా చేయకుండా వీళ్ళు ఏదో చేస్తున్నట్లుగా, అంటే క్రెడిట్ మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని, లేకపోతే జనాలు ఎక్కడ నమ్మరేమోనని, లేకపోతే ఇంకెవరినో బలి చేద్దామని, ఇట్లా రకరకాల ఆలోచనలతోన, పొలిటికల్ ఆలోచనలతోన ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు చాలా బాయి లోపలికి దిగినాం. ఇప్పుడు పైకొచ్చుడు ఎట్లా అనేదే కాంగ్రెస్ వాళ్ళలో ఉన్న ఆలోచన. అన్ని విషయాలు మాట్లాడదాం. మీరు ఈ వీడియో షేర్ చేయండి. మేము ప్రజాగొంతుగా మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి సపోర్ట్ కూడా అడుగుతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓ 10 మందిని చైతన్యపరచండి. మీరు ఒక 10 మందికి చెప్పండి విషయాన్ని. ఇక మీకు తెలుసు కదా, అందరి డౌట్ ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు పైన జరుగుతూనేమో ఎవరికి ఇబ్బంది లేదు. సరే మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటా, లేకపోతే రిజర్వేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, లేకపోతే హైకోర్టు కొని పోయో, లేకపోతే సుప్రీంకోర్టు కొని పోయో, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఇబ్బంది ఏం లేదు. నిజానికి అసలు ఈ ఇష్యూ ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఉంది, తర్వాత రాష్ట్రపతి దగ్గర ఉన్నది. ఇష్యూ అంత ఈజీగా తేలేది ఉంటాయి. అంటే దీనిలో రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు, గవర్నమెంట్కు అంతే నమ్మకంతో ఉండొచ్చు. నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయి దీనిలో ఏదో సాధిద్దాం, లేకపోతే దీనిలో ఏదో పొలిటికల్ క్రెడిట్ కొడదాం, లేదా దీనిలో ఎవరిని ఇరికిద్దాం అనే దగ్గర వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎంత డీప్గా పోయింది తెలుసా? ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది వ్యవహారం అంటే, ఎలక్షన్ కోడ్ పెట్టినారు ఊర్లల్లో, పోలీసులు స్టాండ్ పెట్టుకొని కూర్చున్నారు. ఎవరు 50,000 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. రిజర్వేషన్లు ఇచ్చేసిండ్రు. మీ ఊరికి బీసీ, మీ ఊరికి ఎస్సీ, మీ ఊరికి ఎస్టీ అన్ని రిజర్వేషన్లు ఇచ్చేసిండ్రు. ఆల్రెడీ ఎస్టీ రిజర్వేషన్ దగ్గర ఎస్టీ అభ్యర్థులు, పోటీదారులంతా ఆశల్లో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ కొత్తగా ఇచ్చారు కాబట్టి బీసీలో ఉండే చాలామంది ఆశావాళ్ళు, ఎన్నో రోజులకి వెళ్ళి వెయిట్ చేస్తున్న వాళ్ళంతా ఇక రాక వచ్చింది, మనం అవకాశం వినియోగించుకోవాలని వాళ్ళు కూడా ఉత్సుకతతో ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర కూడా అట్లాంటి సిచ్యువేషన్తోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రేపు జీవో కొట్టేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది అందరు చెప్తున్నది. ఎందుకంటే రాజ్యాంగానికి లోబలేదు, అంతే సింపుల్. ఇప్పుడు మనం కొన్ని కొడితే ఎందుకు నేరం అవుతుంది, అది రాజ్యాంగంలో ఉంది కాబట్టి. వాళ్ళు రాజ్యాంగంలో లేదనుకో కొడితే నేరం కాదు. ఓ మర్డర్ చేస్తే నేరం కాదు అని రాజ్యాంగం ఉందనుకో, రాజ్యాంగంలో అసలు లేదనుకో నేరం కాదు. మరి అవన్నీ నేరాలు ఎందుకు అవుతున్నాయంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్స్ దాటకూడదు అని రాజ్యాంగంలో ఉంది. దాన్ని సవరిస్తే తప్ప మనకు 69% రిజర్వేషన్స్ మొత్తం ఇప్పుడు బీసీలకు 42, 15, 10 అమలయ్యే అవకాశం లేదు. ఇప్పుడు రేపు 8వ తారీఖు నాడో, 18వ తారీఖు నాడో, 25వ తారీఖు ఎప్పుడైనా కావచ్చు, ఆ జీవోను కొట్టేస్తే ఈ రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఏ ఊరికైతే బీసీ రిజర్వేషన్ వచ్చిందని చెప్తున్నారో ఆ బీసీ రిజర్వేషన్ అసలు మళ్ళీ కూడా రాదు. ఎస్సీ రిజర్వేషన్ దగ్గర కూడా మళ్ళీ ఎస్సీ రాదు, ఎస్టీ దగ్గర కూడా మళ్ళీ ఎస్టీ రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్, ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, అది రాజ్యాంగం ఇచ్చినాయి. ఆడ ఖచ్చితంగా ఎలక్షన్ రద్దయినా, మళ్ళీ ఎలక్షన్ జరిగినా, ఉప ఎన్నిక వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆ రిజర్వేషన్ మారనంత వరకు ఆ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్, ఆ కాన్స్టిట్యున్సీ ఎస్టీ రిజర్వ్డ్, ఖచ్చితంగా వాళ్ళే పోటీ చేయాలి. మళ్ళీ జనరల్ పోయో బీసీ పోయో పోయి పోటీ చేసే అవకాశమే లేదు. ఇప్పుడు అసెంబ్లీలో బీసీ రిజర్వ్డ్ ఉందా? లేదు, జనరల్ అవన్నీ. ఇప్పుడు బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు రేపనాడు ఈ జివో కొట్టేస్తే ఈ రిజర్వేషన్స్ మొత్తం క్యాన్సిల్ అవుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఉండదు, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్కడైతే ఎస్టీ రిజర్వ్డ్ ఇచ్చిండో అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. బీసీ రిజర్వ్ ఎక్కడ ఉందో అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మరి మళ్ళీ ఎలక్షన్ పెడితే మళ్ళీ వస్తుంది అంటే రాదు.
వీళ్ళు ఇంకొక 3 సంవత్సరాలు ఆగినా రాదు, 2 సంవత్సరాలు ఆగినా రాదు. పార్లమెంటులో చట్ట సవరణ జరిగి అది షెడ్యూల్ లైన్లో పెట్టే వరకు రానే రాదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ పెట్టకుండా ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే ఉండలేరు కదా. ఈ గవర్నమెంట్ 4 రోజులు అయితే ఎలక్షన్ పెట్టకుండా ఉండలేరు కదా. వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ చేసినట్లుగానే మళ్ళీ 23% రిజర్వేషన్ ఇస్తూ మొత్తం బీసీలకు 23, మిగతా వాళ్ళకి 15, 10 అవి అట్లే ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చింది, అవేం చేంజ్ చేయడానికి లేదు. ఆ రిజర్వేషన్ను ఇప్పుడు 42 నుంచి మళ్ళీ 23 తీసుకురావాలి. చేస్తూ మళ్ళీ చట్ట సవరణ చేయాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, కేసీఆర్ ఒక క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టిందని, ఆ క్యాప్ను తీయలేము, ఇది రాజ్యాంగ విరుద్ధం కాని పని అని చెప్పి ఆయన కూడా ఆల్రెడీ 34% ఇచ్చే ప్రయత్నం చేసి వెనుక జరిగిండు కేసీఆర్. కాకపోతే ఆయన ఇన్ని ప్రయోగాలు చేయలే. ఆయన ముందే పసిగట్టేసి ఇది ఇట్లా కాదు, అందరినీ సఫర్ చేయొద్దు, అనవసరంగా ఏదో ఒక గేమ్ ఆడేసి రిజర్వేషన్ ఇచ్చేసి అందరిని ఆశవాళ్ళందరూ నిద్ర లేపి వాళ్ళందరినీ డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేసి ఊర్లలో ఒక పెద్ద కోడ్ అని పెట్టేసి ఇదంతా పరిశాన్ చేయకుండా కేసీఆర్ ఏం చేసినంటే ఇట్లా కాదు, ఇదంతా రచ్చ చేయాలని అవసరం లేదు, దీన్ని ఇంకా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం ఆర్డర్ ప్రకారం పోదామని 34% ఇస్తే ఎవరో కోర్టుకు పోయారు. గోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి వల్ల చుట్టాలని చెప్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే. ఆయన కాంగ్రెస్ పర్సన్. ఆయన కోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసింది. ఇంకా సుప్రీంకోర్టుకు పోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి అట్లా కావద్దు, ఈ గేమ్ అంత జనాలతో గేమ్ వద్దని కేసీఆర్ ఏం చేసిండు, 23% కుదించిండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా 23%కు కుదించక తప్పదు. ఎలక్షన్ పెట్టాలంటే 23%కు తీసుకురావాల్సిందే బీసీల రిజర్వేషన్ని. అంతకు మించి చేసేదేం లేదు, వేరే దారి లేదు అసలు. కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ రిజర్వేషన్స్, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలంటే మళ్ళీ కొత్త జీవో వస్తుంది, మళ్ళీ కొత్త రిజర్వేషన్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్స్ నడవవు. ఇప్పుడు ఇచ్చిన పలానా ఊరికి ఎస్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎస్సీఏ రావాలని లేదు, మళ్ళీ ఎస్టీఏ రావాలని లేదు. మళ్ళీ వీళ్ళు ఏవి లేపి కూర్చున్నారు, ఏకంగా పోలీస్ క్యాంపులను దింపినరు, ఏకంగా ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చినారు. మరి ఇప్పుడు రద్దు అయితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైనే ఉంది. ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మళ్ళీ వాళ్ళకి అదే అవకాశం ఇస్తారా? అంటే వీళ్ళు పొలిటికల్ గేమ్లో భాగంగా, వీళ్ళు పొలిటికల్ గెయిన్లో భాగంగా మేము ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నామని జస్ట్ నమ్మినకే జనాల్ని, మేము ఏదో బీసీల కోసం చేస్తున్నామని చెప్పి నమ్మించనికే ఇంత డ్రామా ఆడుతున్నారు. ఇప్పుడు డ్రామా కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు వరకు ప్రజల మీద ఎఫెక్ట్ చూపినంత వరకు పొలిటికల్ డ్రామా ఏమన్నా ఆడవచ్చు. కానీ జనాల జీవితాల మీద, జనాల మీద ఎఫెక్ట్ చూపిన తర్వాత జనాలను సంతృప్తిపరచాలి. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు కాంగ్రెస్లో. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి రేపన్నాడు? రేపన్నాడు ఏం చెప్పాలి? ఇప్పుడు బీసీల నుంచి ఒక సమస్య కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా ఇప్పుడు రిజర్వ్ అని ఇచ్చేసినాక వాళ్ళంతా ఇప్పుడు మా ఊరికి ఎస్సీ వచ్చిందని చెప్పేసి దానిలో ఉండే ఆశ వాళ్ళంతా అరే మాకు అవకాశం వచ్చిందని చూస్తారు కదా. ఇప్పుడు అవి కూడా క్యాన్సిల్ అయ్యి ఆడ ఇంకోటి వచ్చింది అనుకో, అది జనరల్ అయిందనుకో, రేపన్నాడు అదే బీసీ అయిందనుకో 23%ల, వాళ్ళకి ఎస్సీలకు అవకాశం రాదు. ఇప్పుడు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలంతా భయపడుతున్నది దేనికోసం అంటే ఇది అటుపోయి ఇటుపోయి ఎక్కడ మా మీదకి వస్తుందో అని. వాళ్ళు అనుకుంటున్నది రేవంత్ రెడ్డి మంచిగా ఉంటాడు, ఉత్తమ్ కుమార్ మంచిగా ఉంటాడు, ఆయన మంచిగా ఉంటాడు, ఈయన మంచిగా ఉంటాడు, బీసీ జనాలకు మేము సమాధానం చెప్పుకోవాలా? మేమేం సమాధానం చెప్పుకోవాలి రేపు రద్దు అయితే? ఇప్పుడు కోర్టుకు పోయింది, ఎవరెవరు పోతారు? కోర్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. మాధరుడి కాకపోతే ఇంకొకరు ఎవరో పోతారు, కోర్టుకు పోతారు. ఇది ఆల్రెడీ ఊహించిందే, ఇది గవర్నమెంట్కు తెలిసిందే, ఇదేం కొత్తగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. కేసీఆర్ 34% ఇవ్వాలన్నప్పుడు కూడా కోర్టుకు పోయిర్రు గోపాల్ రెడ్డి అని ఒక ఆయన. కాబట్టి కోర్టుకు పోతారు అనేది కామన్. ఇది ఒక్క తెలంగాణలో జరుగుతున్నది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న తతంగం ఇది. దేశవ్యాప్తంగా జరుగుతున్న తతంగం. తమిళనాడులో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ లేదు. వీళ్ళు అంటారు కదా తమిళనాడులో ఇచ్చారు మాకెందుకు ఇయ్యారని. తమిళనాడులో ఉన్నది కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఎలక్షన్స్లో కాదు. మహారాష్ట్రలో ఇట్లా ఏమైనా ప్రయత్నం చేస్తే మహారాష్ట్రలో రేపు ఎలక్షన్ అనగా ఇవాళ రద్దయిపోయింది. అంతకుముందే కొన్ని ఎలక్షన్ అయితే అవి కూడా రద్దయిపోయినాయి ఓ విడత. మరి ఇంత తెలిసిన తర్వాత, ఇంతమంది న్యాయ కోవిదులు ఉన్న తర్వాత, లక్షలు చెల్లించే అడ్వకేట్ జనరల్ ఉన్న తర్వాత, ఇది జాతీయ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా వీళ్ళకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. మరి అంతమంది మాట కాదని పొలిటికల్ డ్రామాకు తెరలేపి మొత్తం అందరి జీవితాలతో ఆట ఆడి ఇప్పుడు జీవో రద్దు చేస్తే మా పరిస్థితి ఏందని వాళ్ళు అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా వీళ్ళే సమాధానం చెప్పాలి. ఇది ముందు ఎట్లుంటుందంటే నమ్మకద్రోహం చేసినట్టుగానే జనం భావిస్తారు. బీసీ రిజర్వేషన్ కాడ అప్పుడు బీసీ రిజర్వేషన్ రాకపోతే నమ్మకద్రోహమే అవుతుంది. జనం నమ్మకద్రోహంగానే భావిస్తారు. ఒక చూసినావా వీళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 2 ఉంటాయి, అబద్ధాల ప్రచారం, అసత్య ప్రచారం. ఈ 2 ఉంటాయి. ఈ 2 సేమ్ కావు. అబద్ధ ప్రచారం అంటే అబద్ధాలనే ప్రచారం చేసుకుంటారు. అసత్యం అంటే ఇంకా పీక్ స్టేజ్ అనమాట. అది ఇప్పుడు చేస్తున్నది అదే. ఇక్కడ ఎట్లయినా కూడా వీళ్ళు
పులి మీద ఎక్కిర్రు. ఆ పులి దిగుతే వీళ్ళని తింటుంది అనే విషయం వీళ్ళని భయపడిపిస్తుంది. ఇప్పుడు ఎవరినో బలి చేయని కూడా అవకాశం లేదు. ఎవరినో బలి చేద్దాం, ఎందుకంటే కోర్టుకు పోయింది ఏ పార్టీలో కాదు. ఆయన ఒక రెడ్డి జాగృతి సంస్థ ఆయన. రెడ్డి జాగృతి ఆయన కాకపోతే ఇంకెవరో పోతారు. అదే చెప్పేది నేను. అది కంపల్సరీ పోతారు, అది తెలిసిందే. కానీ ఇక్కడ ఎవరినో బలి చేద్దామని ప్రతిపక్షాల మీద వేసి బీసీలందరినీ మాదికి తిప్పుకుందామని వీళ్ళ రాజకీయ ప్రయత్నం. కానీ ఇప్పుడు ఏమైంది? దీనిలో బలయ్యేది బీసీలే. వీళ్ళు ఆడుతున్న గేమ్లో పావులు అయ్యేది కూడా బీసీలే. ఇది వీళ్ళ భయం. ఎనీవే రంగంలోకి ఎక్కిండ్రు. ఇది ఎక్కువ రోజులు ఆడదు సినిమా. ఇదేదో సంవత్సరాలు ఆడిచ్చే సినిమా కూడా కాదు. నేను చెప్పినట్టుగా 8 కాకపోతే 18 కాకపోతే 28 గంతే. ఇన్ని తెలిసి కూడా చేసింది చూసినా, తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి, అది వేరు. తెలిసి కూడా జనాల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసింది. దీనికి మూల్యం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చెల్లిస్తుంది. ఆ భయమే వీళ్ళు వెంటాడుతుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని వింపర్లాడుతున్నారు. చేసినంత చేసి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచనలు పడ్డారు వీళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.